తొలి ఏకాదశి ఈ సంవత్సరం జూలై 17వ తేదీ బుధవారం రావడం జరిగినది. తొలి ఏకాదశిని ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అని కూడా అంటారు. ఇది ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి కాబట్టి మరి తొలి ఏకాదశి అని ఎందుకు అంటారండి అనగా ఇక్కడి నుంచి కూడా పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. మొట్టమొదటిగా వచ్చే పండుగ ఈ తొలి ఏకాదశి. అంతేకాకుండా ఇక్కడి నుంచి కూడా స్వామివారైన శ్రీ మహావిష్ణుమూర్తి 4 నెలల పాటు యోగ నిద్రలో ఉండడం జరుగుతుంది. మరి యోగ నిద్రలో ఉంటూ ఏం చేస్తారండి అనగా ఈ చరాచర జగత్తులో మానవులంతా ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నారు, ఎవరు పాప పుణ్యములు చేస్తూ ఉన్నారు, ఎవరు ఈ యొక్క మానవ జీవితాన్ని సార్థకత చేసుకుంటూ ఉన్నారు అనే విషయాలన్నీ కూడా ఈ యోగ నిద్రలో గమనిస్తారు. కాబట్టి మొదటి రోజున స్వామి యొక్క దర్శనం చేసుకోవడము, విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా ఈ తొలి ఏకాదశి యొక్క విశేషమైన పుణ్యం మనకి లభిస్తుంది.